ఐపీసీ సెక్షన్లో ఐపీసీ సెక్షన్ 417 వచ్చేసి చీటింగ్కి పాల్పడితే శిక్ష ఏంటి అనే విషయం తెలుసు మనకి. ఇప్పుడు ఇది బిఎన్ఎస్ సెక్షన్ 318 ఆఫ్ సబ్సెక్షన్ 2గా మారింది. చీటింగ్ అంటే మనం తెలుసుకుందాం ముందుకు. సాధారణంగా ఎవరైతే చీటింగ్ చేస్తారో అంటే చీటింగ్లు 2 రకాలు ఉంటాయి. ఒకటి సాధారణమైనటువంటి చీటింగ్లు, రెండోది ఆస్తి బదలాయింపు. అంటే మోసపోయిన కారణంగా తన దగ్గర ఉన్నటువంటి ఆస్తుపాస్తుల్ని, వాల్యుబుల్ సెక్యూరిటీని, లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వీటిని వేరే వాళ్ళకి స్వాధీనపరచడం లేకపోతే బదలాయించడం అనేది అంటారు. అంటే ట్రాన్స్ఫరింగ్ టు సమ్ అదర్ పర్సన్ బికాస్ ఆఫ్ చీటింగ్. అలాగే చీటింగ్ అంటే మనం చెప్పుకున్నాం సెక్షన్ 415 ఆఫ్ ఐపీసీ సెక్షన్, అలాగే 318 ఆఫ్ బిఎన్ఎస్ సబ్ సెక్షన్ 1 ప్రకారం ఏంటంటే కొత్త సెక్షన్ 318 ఆఫ్ 1 ప్రకారం చీటింగ్ అంటే మారుపేర్లు చెప్పేసి మోసం చేయడము, ఒక కంపెనీ ప్రోడక్ట్ అయితే ఇంకో కంపెనీ ప్రోడక్ట్ అని చెప్పేసి మోసం చేయడము, ఒక ప్రాపర్టీని పదే పదే వీళ్ళకి వాళ్ళకి అమ్మి ఒకరికి తెలియకుండా మరొకరికి అమ్మి ఆ విధంగా చీట్ చేయడము, అలాగే నాకు ఒక పెద్ద వ్యాపారం ఉంది, పెద్ద ఉద్యోగం ఉందని చెప్పేసి అబద్ధపు సమాచారం ఇచ్చేసి తద్వారా వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని తద్వారా మోసం చేయడము, బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోయినా సరే చెక్ రాసి ఇచ్చేసి డబ్బులు వస్తువులు కొనేసి ఆ తర్వాత ఎవరైతే వస్తువులు అమ్మారో ఆ వ్యక్తిని మోసం చేయడము, ఈ విధంగా డెఫినేషన్స్ అనేవి ఉంటాయి. సో సెక్షన్ 417 వచ్చేసి పనిష్మెంట్ ఫర్ చీటింగ్ మనకి పాత సెక్షన్లో ఐపీసీ సెక్షన్లో, పనిష్మెంట్ ఫర్ చీటింగ్ వచ్చేసి 318 ఆఫ్ సబ్ సెక్షన్ 2 అనేది పనిష్మెంట్ ఫర్ చీటింగ్ అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఎక్కడ బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహితలో. సో ఎవరైనా ఆ విధంగా చీటింగ్ చేస్తే మటుకు వాళ్ళకి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేకపోతే జరిమానా లేకపోతే 2 విధించే అవకాశం ఉంటుంది. ఇది బెయిలబుల్ అఫెన్స్, అంటే వీలైతే కాంప్రమైజ్ కూడా కావచ్చు. అంటే సాధారణంగా ఎవరైతే మోసం చేస్తారో అటువంటి సాధారణమైనటువంటి చీటింగ్కి సెక్షన్ 318 ఆఫ్ సబ్ సెక్షన్ 2 ప్రకారం కేసు ఫైల్ చేస్తారు. అదే పాత సెక్షన్ చూసుకుంటే 417 ప్రకారం కేసు ఫైల్ చేసేవాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.